గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మరి నేను పెనుగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాలంలో పెనుగొండ నియోజకవర్గంలోని చెరువులన్నింటికి కూడా మరి పెనుగొండ నియోజకవర్గమే కాకుండా మరి హిందూపురం కానివ్వండి, మరి అనంతపురం జిల్లాలో ఎక్కడెక్కడైతే హంద్రీనివా కాలువ ప్రవహిస్తుందో ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా చెరువులన్నింటినీ కూడా నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ మా మంత్రి సౌతమ్మ గారు హంద్రీనివా కాలువ ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కారణాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో హంద్రీనివా కాలువలు వెడల్పు కానీ, ఆ కాలువలు మరమ్మతులు కానీ, ఆ కాలువలకి పడిన గన్లు కానీ పూడ్చలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం నడిచింది. అప్పట్లో 2019 నుంచి 24 వరకు. అయితే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో హంద్రీనివా కాలువ ద్వారా నీరు మా పెనుగొండ నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గన్లు పూడ్చే కార్యక్రమంలో భాగంగా మా మంత్రి సౌతమ్మ గారు 1.5 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతోంది. అందులో భాగంగా కోనావరం దగ్గర హంద్రీనివా కాలువ గండి పడితే అక్కడ గండి పూడ్చి కాలువ మరమ్మతుల పనులు కూడా పూర్తి అయ్యాయి. అదేవిధంగా సోమందిపల్లి దగ్గర కూడా కాలువ గండి పడింది. ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. ఆ పనులు పూర్తి అయిన వెంటనే నియోజకవర్గంలో చెరువులు కూడా అన్ని చెరువులు కూడా నీరిస్తాము. అదేవిధంగా గతంలో తీసుకుంటే 2014 నుంచి 19లో తీసుకుంటే అప్పట్లో గొల్లపల్లి రిజర్వాయర్ ఆ స్థలంలో మా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు పైగా పర్యటించి 1 సంవత్సరం కాలంలోనే ఆ గొల్లపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి, అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో హంద్రీనివా కాలువలు పూర్తి చేసి, అదేవిధంగా హిందూపురం వరకు కూడా హంద్రీనివా కాలువ ద్వారా చెరువులకు నీరు తీసుకెళ్లి మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా అప్పట్లో చెరువులకు నీరు నింపిందే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చెరువు కూడా నీరు ఇచ్చిన పాపానం పోలేదు. ఎందుకంటే అప్పట్లో ఏదో వర్షాలు వచ్చి చెరువులు నిండినాయే తప్ప మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా చెరువులు నిండిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకుంటే మా సౌతమ్మ గారు ఇక్కడ శాసనసభ్యులుగా, అదేవిధంగా మంత్రివర్యులుగా 7 నెలల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండలంలోన 5 కోట్లకు పైగా ఈరోజు సీసీ రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మా పెనుగొండ మండలంలో ఎంజేబీ స్కూలు గర్లకు సంబంధించిన ఎంజేబీ స్కూలు రామపురంలో తీసుకొచ్చి అది వెంటనే ప్రారంభం కూడా అవడం జరిగింది. అదేవిధంగా పెనుగొండలో ఉన్నటువంటి ఎంజేపీ బాలురు సంబంధించిన రొద్దం 2 ఎంజేబీ స్కూల్కి సంబంధించిన స్కూల్లో కనీసం మరమ్మతులు లేవు. మీ వైసీపీ ప్రభుత్వంలో మరమ్మతులు లేవు. మా సౌతమ్మ గారు సొంత నిధులతో 50 లక్షల నిధులతో నిన్ననే ప్రారంభించారు. అక్కడ పిల్లల్ని అడిగితే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు ఇక్కడికి వచ్చారు, ఇలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. అయితే మా సౌతమ్మ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి జరిగిందని కూడా ఇక్కడ ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది తప్ప వైసీపీ ప్రభుత్వంలో కానీ, శంకర్ నారాయణ గారి ఎమ్మెల్యే ఉన్నటువంటి టైంలో కానీ, శంకర్ నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు పెనుగొండ నియోజకవర్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి మరి ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సవిత గారు మరి ఇప్పటి వరకు కూడా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క చెరువుకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి అదే ఈ అనంతపురం జిల్లా తీసుకుంటే ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, మరి పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి, చెరువులు నీళ్లు ఇవ్వడానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, మరి ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ చెరువులన్నీ నిండాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి సవిత గారికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులకు ఒక్క చెరువుకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. నిన్నటి దినము
శంకరనారాయణ అన్న గారు స్వామి మాట్లాడిండే విధానము ఏం బాలే. ఎందుకంటే ఒక సింగిల్ లేడీ అయినా కూడా ఒక మగోడు మీరు మంత్రివై పెనుగొండకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేయలేని పనిని ఒక లేడీ సింగిల్గా చేస్తూ ఉంది. ఆ అమ్మని మీరు ఇబ్బంది పెట్టినారు. ఒక కంకర్ మిషన్ లేకోకుండా పెట్రోల్ బంకులకి పెట్టుకోకుండా ఇబ్బందులు పెట్టినా కూడా ఆ అమ్మ ఈరోజు ఒక మగోడులాగా సాధించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్ అయితేమి, బీసీ హాస్టల్ అయితేనేమి ఈరోజు ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది ఆయమ్మ. మీరు వాకింగ్ పోయే రోడ్డు కూడా ఆయన చేస్తుంది 7 నెలల్లో. ఒక రైల్వే స్టేషన్ రోడ్డు ఈరోజు 7 నెలల్లో ఆయమ్మ ఈరోజు రోడ్డు చేపిస్తూ ఉంది. ఈరోజు బడ్జెట్ లో బడ్జెట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ మీరు పెట్టేసి పోయినా కూడా ఈరోజు మా ఆయమ్మ ఇబ్బందులు పడి చూసి ఈరోజు అన్ని రోడ్లు వేపిస్తూ ఉంది. కానీ డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్. 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? ఒక రోడ్ ఏమైనా వేయించారా? ఎక్కడైనా శానిటైజర్ వేసి కడిగినట్లుంది పెనుగొండలో మీరు చేసిండే గొబ్బంతా. అది పోతా అంటే ఇది లేకే ఎంతమంది మీరు కాబట్టి వస్తున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు కనపడిన పాపాన్ని లేదు, ఓట్లు వేయించుకున్నారు అంతే, ఈ పక్కన రాలేదు అని జనాలు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లన్నా? అది పద్ధతిగా లేదు. ఒక మినిస్టర్ అయ్యి గుంతలై యాక్సిడెంట్లే చనిపోయినారు, అది మీకు తెలుసు కూడా. అయినా ఆయన ఈరోజు రోడ్డు ₹1 కోటి రోడ్డు వేపిస్తా ఉంది. ఆయమ్మను కూడా అంటారా మీరు? డెవలప్మెంట్ అంటేనే సవితమ్మ. ఆయమ్మ డెవలప్మెంట్ మీద చాలా చేస్తా ఉంది. ఆయమ్మ ఒక లేడీ మీద మీరు అలా మాట్లాడటము చాలా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు అన్న గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు అన్న. పెనుగొండలో 15 రోజులైనా కూడా కొలాయిలో నీళ్లు రాకుండా ఉండే. ఎప్పుడు 2014లో గొల్లపల్లి నుంచి పెనుగొండకి నీళ్లు వచ్చా, మళ్ళీ పెనుగొండ నుంచి హిందూపురం కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం గవర్నమెంట్. మీరు ఎక్కడ ఇట్లా డెవలప్మెంట్ చేయలేదు. మీరు ఎక్కడ తిరిగి సంపాదించుకోవడము, దోసుకోవడము, దాచుకోవడం తప్ప ప్రజల్లోకి పోయి ప్రజలకు ఏంది కూడా మీరు అభివృద్ధి చేసిండేదే లేదు. మీరు అన్ని లాక్కున్నారు. ఇంకా ఆస్తులు ఎక్కడన్నా కబ్జాలు చేశారు. మేము చేయలేదు ఎలాగా? ఎందుకంటే మా సీఎం చంద్రబాబు నాయుడు అన్న గారు ఒక క్రమశిక్షణ వ్యక్తి, మాకు కూడా అలాగే నేర్పిస్తున్నాడు. మేము అలాగే నడుచుకుంటున్నాము. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే జనవరి ఫిబ్రవరి మాసాల్లోకే మా ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో చెరువుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం. మరి గతంలో అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే పడ్డాయి. మరి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే మరి పంపింగ్ స్టార్ట్ అయింది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు మరి జీడిపల్లి రిజర్వాయర్కి కృష్ణా జలాలు జీడిపల్లి రిజర్వాయర్కి చేరుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క చెరువు కూడా మంత్రి సవిత నీళ్ళు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక, వాళ్ళ ఓటమిని 11 సీట్లు జీర్ణించుకోలేక, ఆయనకు పార్టీలో ఉన్న పదవులు కూడా పోయేసి ఒక పిచ్చి పట్టిన వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక విచిత్రమైన మాటలు మాట్లాడాడు. చెరువులకు నీళ్లు ఇవ్వలేదు అని చెప్పాడు. పోయిన ఇదే సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎక్కడన్నా అర్థం చెరువులు నింపారా? ఆ రోజు అర్ధార్థం చెరువులు నింపితే ఈ పొద్దుకి మన కురిసిన వర్షాలకి ఇవి అదే చెరువులు మరలు పోయి కలకలాడేవి. ఇప్పుడు మన వచ్చిన వర్షాలకి దాదాపు 3/4 చెరువులు 2 చెరువులు నీళ్లు ఉంటాయి. ప్రతి చెరువులో కొన్ని చెరువులు మరలు పోయి ఊర్లు పారుతున్నాయి. పంటలు పెట్టుకోవడం అంత వర్షాల నుంచి బాగున్నాయి. ఆయనకి అదే వాళ్ళ ప్రభుత్వంలో అర్ధార్థం చెరువులు నింపినా కూడా ఈ పొద్దు పూర్తిగా చెరువులు నిండేటివి. ఎక్కడగానే చెరువులు నింపుకోగా ఆయనకి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఒక్క రోడ్ వేసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్తే ఎన్ని సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎన్ని ఓవర్ ట్యాంకులు కావచ్చు, ఎంత అభివృద్ధి జరుగుతుంది, అవి కనబడలేదు. వాళ్ళంతా ఓటమిని ఆయనకి వాళ్ళ పార్టీ వాళ్ళే పదవి లేక నూకేశారు బయటికి. కాబట్టి అవన్నీ జీర్ణించుకోలేక మంత్రి సవితమ్మ గారు చేస్తున్న అభివృద్ధిని, వస్తున్న పేరుని, జనాల్లో వస్తున్న పేరుని ఆయన జీర్ణించుకోలేక పిచ్చి పట్టినట్లు పిచ్చి మాటలు మాట్లాడారు. ప్రతి గ్రామంలోకి వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళంతా వచ్చి చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం జరుగుతుందని. ఎక్కడ ప్రతి ఊర్లోకి పోయేసి వాళ్ళు ప్రజలంతా ఉండేదా? ఇప్పుడు వేరే పార్టీని అనుకోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, పంచాయతీరాజ్లో సర్పంచులు, వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచులు
వాళ్ళ ఇంట్లో బంగారాలు కూడా అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు సర్పంచులు వచ్చి వాళ్ళ వైసీపీ సర్పంచులే పొగుడుతున్నారు ప్రభుత్వాన్ని, మీరు వచ్చి మాకు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారని. ఇలాంటివన్నీ జనాలకు తెలుసుకుంటే బాగుంటుంది. శంకరనారాయణ గారికి వాళ్ళ పార్టీలో పదవులు బయట దొప్పేశారు. అవన్నీ జీర్ణించుకోలేక సవితమ్మ గారి మీద ఇచ్చేస్తున్నారు. సవితమ్మ గారికి వస్తున్న మంచి పేరుని ఓరుకోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఇలాగా మాట్లాడితే ప్రజలు కాదు, మేము కూడా తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి దానికి కారణాలు ఆమె తెలుసుకోవాలి. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, ప్రజల యొక్క సమస్యల పట్ల ఆమెకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ ఒక్క నీటి సరఫరా విషయంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చెరువు కూడా నీళ్లు ఇచ్చే ప్రయత్నం జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆమెకి నేను మీ ద్వారా గుర్తు చేస్తున్నాను. జనతా పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి గారి రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలలు గడిచిన 7 నెలలో ప్రతి పంచాయతీలోన పంచాయతీలు నిధులు ఇస్తూ ప్రతి పంచాయతీలోన డ్రైనేజీలు, కాలువలు, తార్ రోడ్లు ప్రారంభోత్సవాలు చేసి పూర్తిగా పనులు జరిగి పూర్తి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపల్లో కానీ నిధులు కేటాయించి అభివృద్ధి చేసి డ్యాముల్లో నీళ్ళు ఇచ్చి చెరువులు నీళ్లు నింపింటే ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చేవారు. ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా తిరస్కరించేసి బయట పంపించేశారు. ఈరోజు సౌతమ్మ గారు మంత్రులైన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలోన పర్యటించి గ్రామాల్లోన అభివృద్ధి కోసము సంక్షేమ పథకాల కోసము తిరుగుతూ కష్టపడుతుంటే చూసి ఓర్చుకోలేక వైసీపీ మాజీ మంత్రి శంకరనారాయణ గారు మెప్పు కోసం అని అంటారు. ఈరోజు శంకరనారాయణ మెప్పు కోసమే ఈరోజు అనంతపురం జిల్లాలో అక్కడుండి ఇక్కడ పెనుగొండ సత్యసాయి జిల్లాలో వచ్చేసి పబ్బం గడుపుకున్న దానికోసం సాయంత్రం ఇంటికి వచ్చేసి పొద్దున్న పోతా స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటే నేను ఉన్నానని. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అయినా కూడా ఆయన ఎక్కడా లేడు. అది గుర్తుపెట్టుకున్న దానికోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కళ్ళలో పడే దానికోసమే ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప, సౌతమ్మి మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప అభివృద్ధి అనేది ఆ రోజు చేసింటే ఈరోజు శంకరనారాయణ స్థానికంగా టికెట్ ఇచ్చేవాడు, స్థానికంగా నిలబడేవాడు, ఇంట్లో కాపురం చేసేవాడు. ఈరోజు ఇంట్లో కాపురం చేయకున్నాడు కూడా మంత్రి వారిని తెలుగు ఎన్డీఏ కూటమిని విమర్శించడము ఆయన స్థాయి తగ్గట్టు కాదని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తులో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఎద్దడి ఏర్పడుకోకుండా, మరి అలాగే ఏవైతే పశువులు ఉంటాయో వారికి తాగునీటి సమస్య ఏర్పడుకోకుండా, జంతు జీవాదులకు తాగునీటి సమస్య ఏర్పడుకోకుండా మరి ఇప్పటికైనా మేల్కొని పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటికి కూడా నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా మంత్రి సవితని నేను కోరుతున్నా. ప్రభుత్వం వచ్చి 8వ నెల జరుగుతూ ఉంది. 8వ నెల జరిగినప్పటి నుండి మినిస్టర్ అయితేనేమి, ప్రజలైతేనేమి, లీడర్లు అయితేనేమి ప్రతి ఒక్క పంచాయతీలోనూ వర్క్ జరుగుతూనే ఉంది. అయినా మినిస్టర్ అయినప్పటి నుండి ఎనలేని సేవ చేస్తూ ఉంది. ఇంతమంది శంకరనారాయణ నీవు మాట్లాడేదానికి అర్హతే లేదు. ఎందుకంటేనంటే 8 నెలలు సంవత్సరం అయితే ఉంది నువ్వు పార్టీలో, యాడుండావో ఏమనేది నీ ఉనికే చాటుకునేది లేదు. ఎందుకు చెప్తున్నామంటే ప్రజలే నిర్ణయిస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఏమి జరిగింది, మా ప్రభుత్వంలో ఏమి జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఏ పంచాయతీ లేకపోయినా సీసీ రోడ్లు మొదలు పెట్టినారు, డ్రైనేజీలు మొదలు పెట్టినారు, స్కూళ్ళు బీసీ హాస్టల్ పని కంప్లీట్ చేసినారు. మీకు కొంచెమైనా అర్హత ఉందా దీనికి మాట్లాడేదానికి? మా మినిస్టర్ని ఏ మాత్రం మాట్లాడేదానికి మీకు అర్హత ఉందా? అంతేకాదు ప్రజలే నిర్ణయిస్తారు. మీరు రాండి, మేము వస్తాము, పెనుగొండలో ఒక బహిరంగ సభ పెడతాము. ఆ సభలో మీరు ఏమి డెవలప్ చేసినారని మీరు వినతి పత్రం బయట పెట్టండి. మేము 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మేమేం చేసినామనేది మేము చెప్తాము. అప్పుడు అర్థమవుతుంది. యాడో ఉండి అవాకులు చవాకులు పేల్చేది మంచిది కాదు. ఏదన్నా ఉంటారంటే మీరు ఏం చేసినారా 5 ఏళ్లలో? ఎక్కడైనా 100 మీటర్లు సీసీ రోడ్ వేసినారా? ఏ పంచాయతీలోనన్నా కానీ ఒక సీసీ రోడ్ వేసినారా? లేకుంటే ఒక డ్రైనేజ్ చేసినారా? ఒక
లేకుంటే ఒక తార్ రోడ్డు వేసినారా చెప్పండి. ఏది చేయకుండా కానీ మినిస్టర్ చేసే వాళ్ళని చేసే వాళ్ళని ఏదో మన ఎగతాళం చేసేది మంచిది కాదు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు? 5 ఏళ్లలో ఆ చెరువుకు నీళ్లు ఇచ్చినారు. 5 ఏళ్లలో చెరువుకి నీళ్లు ఇచ్చిండేదే లేదు. వర్షాలు వచ్చి డ్యాములు కాలువలు తెగిపోతే ఈ రోజు మేము మరమ్మతులు చేస్తున్నాం. టీడీపీ హయాంలో మరమ్మతులు చేస్తున్నాం. అది నువ్వు కనుక్కోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు నీకు దగ్గరలో బుద్ధి చెబుతారని సభాముఖంగా తెలియజేస్తారు. పెనుగొండ నియోజకవర్గం ప్రజానీకం తరఫున మరి మీరు రోజు జగన్ గారిని విమర్శించే పని మానుకుని ఈ నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పట్ల మరి వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రోజు మీరు జగన్ గారిని విమర్శిస్తే చంద్రబాబు దృష్టిలో పడొచ్చనో లేకపోతే లోకేష్ దృష్టిలో పడొచ్చనో మీరు ఒక జిమ్మికు రాజకీయం చేస్తున్నారు. అది మానుకోండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఉపయోగించి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి అని సందర్భంగా సవిత గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాలగుండ్ల శంకరనారాయణ గారు మా ప్రభుత్వం అయితేనేమి, మా మంత్రివర్యులు సవితమ్మ గారు అయితేనేమి, మా ఎన్డీఏ కూటమి పైన నిన్నటి దినం అవాకులు చవాకులు పేల్చినాడు. అది ఆయన విజ్ఞతకి ఆయన స్థాయిగా మాట్లాడిన మాటలు కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెనుగొండ నియోజకవర్గానికి కానీ సత్యసాయి జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమీ ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ కాలంలో 19 నుంచి 21 వరకు భారీ వర్షాలు వచ్చి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంతా బాగా సవ్యంగా జరిగింది. అదే వర్షాలు రాకపోతే కనీసం ఆ ప్రభుత్వం వారు తాగే కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఆయన ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఉనికి చాటుకోవడానికే చుట్టపుచూటుగా పెనుగొండకు వస్తున్నాడు. ఏదో శుభకార్యాలకి తద్దినాలకు వచ్చి ప్రెస్ వాళ్ళని అడిగితే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. దాదాపు ఆయన ఇంటికి గేటలు దిగినే దగ్గర 5 నెలలైంది. ఆయన ఈరోజు మా సవితమ్మ గారి మీద అయితేనేమి, మా ప్రభుత్వం అయితే మీద కానీ మాట్లాడుతున్నాడు. ఆయన బీసీ మంత్రిగా ఉండి అప్పుడప్పుడు బీసీ హాస్టల్కి పోయి నిద్రపోయి ఇచ్చినాడు హాస్టల్లో. కానీ ఆ హాస్టల్లో పిల్లలు ఈరోజు చెప్తున్నారు, నిన్నటి దినం బీసీ హాస్టల్లోకి పోయింటే మంత్రి గారు మీ పత్రికా విలేకరుల సమక్షంలోనే ఆ రోజు శంకరనారాయణ చేసిండే బాగోదాలని పిల్లలు పూసగుచ్చంగా చెప్తున్నారు. ఆ రోజు చేసిండేది ఏమీ లేదు. ఈ రోజు ఏ బీసీ హాస్టల్కి పోయినా కూడా పిల్లలకు కావాల్సిన ప్రతి సౌకర్యాలు కూడా వారు పిల్లలకు నచ్చినట్లుగా ఉన్నాయి. అదేవిధంగా ఆయన అందరినీ కాలువల గురించి చెప్తాడు. ఆ కాలువల గురించి నీళ్లు వర్షాల నుంచి వచ్చి చెరువులు నింటే అదేదో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు నించినట్లు చెప్తున్నారు. కానీ అన్ని చెరువులకు నీళ్లు నింపిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, ఎన్డీఏ కూటమిదే కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మంత్రి గారి పైన ఏదో చంద్రబాబు నాయుడు దృష్టిలోనో లోకేష్ బాబు దృష్టిలోనో పడాలనే ఉద్దేశంతో తిరుగుతుందని మంత్రిని అంటున్నాడు. ఆయన మంత్రిగా ఉండి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నియోజకవర్గానికి వచ్చేదానికి 1 నెల పట్టింది. మా మంత్రి వాళ్ళు ఈరోజు 2 రోజులు నియోజకవర్గాన్ని చూసుకుంటే 3 రోజులు రాష్ట్రం అంతా తిరుగుతుంది. ఆమె చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ పత్రికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎట్లుందంటే వాళ్ళ పార్టీ నాయకులే మాకి అధినేత ఎవరు, మాకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు, ఉషా శ్రీనా శంకరనారాయణ అనే డైలామాలో పడినారు. వాళ్ళకే ఒక నాయకులు లేనప్పుడు మా గురించి మాట్లాడే నాయకులు అనే వాళ్ళు వైసీపీలో లేరు. మేము శంకరనారాయణకే కాదు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా మా సవితమ్మ అవసరం లేదు. శంకరనారాయణ ఏమంటున్నాడు, సవితమ్మ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుందంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంక సవితమ్మ మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు? జగన్ గురించి చంద్రబాబు నాయుడు అంతా మాట్లాడే స్థాయి లేదు. ఇప్పుడు మా సవితమ్మ గారు మాట్లాడింది అక్షరాల నిజం. మా సవితమ్మని శంకరనారాయణ ఏమాత్రం విమర్శించే స్థాయిలో లేడు. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి మేము ఆ ఛాన్స్ ఇవ్వమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రి శంకరనారాయణ మా మంత్రి అయిన సవితమ్మ గారి మీద అవాకులు చవాకులు పేరడం జరిగింది. అయ్యా శంకరనారాయణ, మీరు 2019 నుంచి 2024 వరకు
మన రాష్ట్రం అయితేనేమి, మన నియోజకవర్గం అయితేనేమి మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేశారో మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత మేము ప్రతి గ్రామంలోనూ మా మంత్రి గారైన సౌతమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో నిధులు కేటాయించి అక్కడ పనులు జరగడం అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా నువ్వు 2019 నుంచి 2024 వరకు ఈ నీళ్ళ గురించి మాట్లాడినావు. అయ్యా, మీరు ఈ గొల్లపల్లి రిజర్వాయరు 2004 నుంచి 2008 వరకు కూడా మీరు ఎక్కడ వేసిన గుణాలు అక్కడే ఉన్నట్లు ప్రజలంతా కూడా గమనించారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 1 సంవత్సరంలోనే ఆ డ్యాము నిర్మించి ఆ డ్యాంలోకి నీళ్లు తీసుకురావడం జరిగింది. మీరు 8 సంవత్సరాలు వృధా చేసినప్పటికీ మా చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం డ్యాం తయారు చేసి ఆ సంవత్సరంలోకి నీళ్లు తేవడం జరిగింది. నీళ్లు తెచ్చిన తర్వాత కూడా దాదాపు ఇంచుమించు అన్ని చెరువులకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. మరలా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు రావడం వల్ల ఆ చెరువులు నిండినాయి తప్ప మీరు రిజర్వాయర్ నుంచి ఏ చెరువుకు కూడా నీళ్లు ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి గారైతేనేమి, మా ముఖ్యమంత్రి గారైతేనేమి అందరినీ కాలువ పరిశీలన చేసి అందరి కాలువ కూడా వైడింగ్కి శాన్ చేసి అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పోయే కాలువలన్నిటికి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది. మీరు ప్రభుత్వంలో ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ పెనుగొండ నియోజకవర్గానికి మేము అభివృద్ధి చేస్తా అంటే మా సవితమ్మ గారి మీద మీకు మాట్లాడే అర్హతే లేదు. మీ జగన్మోహన్ రెడ్డికి కూడా మా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడే అర్హత లేదు. ఓన్లీ మీరు ప్రతిపక్షంలో లేని నాయకులు ప్రజలకు వచ్చి ఏమి సమాధానం చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మంత్రి గారు పెనుగొండ నియోజకవర్గంలో 2 రోజులు 3 రోజులు పర్యటన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తక్కిన మిగతా రోజులు కూడా పర్యవేక్షించి అభివృద్ధి వాటిలో ముందంజలు ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారు నేనేదో 5 ఏళ్లలో ఉద్ధరించినానని ప్రెస్ మీట్ పెట్టి మన మంత్రివర్యుల్ని ఏదో కామెంట్ చేయాలా, ఆమెకి ఏదో చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు. అదంతా తప్పు. ఆయన పెట్టిండేది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్ని చెరువులు నింపినారు, ఎన్ని చెరువులు నీళ్ళు తెచ్చినారు, కాలువలు ఎక్కడ రిపేర్ చేసినారు, అది ఫస్ట్ ఆయన పరిశీలించుకొని ఆయనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో శ్రీశైలం డ్యామ్ నిండి పొరిలా కూడా మన చెరువులకు ఎక్కడా నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఈ రోజు ఆయన మన గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లోనే మన సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, జౌలి శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఓర్వలేక ఆయన ఈరోజు బీసీ ఎంజీబీ స్కూల్ పెనుగొండలో దాదాపు 65 లక్షల సొంత నిధులతో ఆమె డెవలప్ చేస్తే అది మాట్లాడకుండా ఆయన వచ్చి ఆయన ఒక రోజు నిద్రపోయి స్కూల్లో నిద్రపోయి నేను అది చేస్తా ఇది చేస్తానని ఆమె చేసి ఏ పని కూడా ఇంతవరకు చేయలేదు. ఆయన దాని గురించి మాట్లాడకుండా కాలువలకు నీళ్ళు లేదు, చెరువులకు నీళ్ళు లేదు అంటే కాలువలు గత 5 ఏళ్లలో నీళ్ళు ఇసుక గంటలు పడి చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మంత్రివర్యులు దానికి సంబంధించిన శాఖలు అధికారులతో మాట్లాడి దాని రిపేరీకి దాదాపు 70-80 లక్షల కోట్లు నిధులు తెచ్చి ట్రైన్ రిపేర్ చేస్తుంది. దానికోసం నీళ్లు వదలలేదే తప్ప ఆమెకి ఎక్కడా జనాలకు నీళ్లు ఇవ్వాలని, ఆమెకి చెరువులు నింపాలని ఎంతో పట్టుదలతుందే తప్ప ఆమెకు నీళ్లు వదలని దురుద్దేశం లేదు. ఎందుకంటే కాలువలు రిపేర్ ఉన్నాయి తప్ప ఆమె కాలువ రిపేర్ చేస్తుంది. ఆయన తెలుసుకొని మాట్లాడాలి శంకరనారాయణ గారు. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాడు కనుమరుగైనాడు. 6 నెలల నుంచి ఎక్కడా కనపడలేదు. వాళ్ళు కూడా ఇక్కడ కాన్స్టిట్యూన్సీ కూడా రానిలేదు. కాబట్టి ఆయన ఏదో మాట్లాడాలా, నేను ఉనికి చాటుకోవాలని ఏదో ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప మన సవితమ్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు పంచాయతీగా సర్పంచ్గా నేను 4-5 ఏళ్లలో ఎంత ఉనికి కోల్పోయినాం మాకు తెలుసు. సర్పంచ్లుగా మేము చాలా ఇబ్బంది పడినాము. గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో నిధులు లేక మేము డెవలప్ చేసేకి మా గ్రామాల్లో కూడా చాలా మంది మమ్మల్ని బల్బులు లేవు, నీళ్లు లేవు, బోర్లు వేసేదానికి కూడా నీళ్లు లేవు, డ్రైన్లు లేవు అని చాలా ఇబ్బంది పెట్టి అలాంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో 6 నెలల్లోనే 2 విడతల్లో మాకు
నిధులు ఇచ్చారు. దానికి మేమంతా సర్పంచులు కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా మన సవితమ్మ గారు కూడా ఎంజీపీ స్కూల్ కొత్తగా గర్ల్స్ అయితేనేమి బాయ్స్ అయితేనేమి అన్ని రిపేర్ చేసి ఈరోజు కొత్తగా ఒక స్కూల్ కూడా తెచ్చడం జరిగింది మన కాన్స్టిట్యూన్సీకి. అవన్నీ ఓర్వలేక ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప ఆయనకి వేరే ఉద్దేశం లేదు. ఆయన ఉనికి కాపాడుకోలేదానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు తప్ప మా సవితమ్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా మాకు 4.5 సంవత్సరం ఉంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, చేసి చూపిస్తాం.